మల్కాజ్గిరి ప్రగతికి సునీతమ్మ భరోసా మేనిఫెస్టోతో ప్రతి ఒక్కరికి చేయూత. మల్కాజ్గిరి సమాగ అభివృద్ధి లక్ష్యంగా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసిన పట్నం సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రచించారు. కాంగ్రెస్ అందిస్తున్న 6 గ్యారంటీలు, జాతీయ కాంగ్రెస్ ఇస్తున్న 5 న్యాయాలు, 25 గ్యారంటీలతో పాటు మల్కాజ్గిరి అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారు. 6 కీలక అంశాలతో రూపొందించిన ఈ మేనిఫెస్టో అన్ని వర్గాలకి మల్కాజ్గిరి అభివృద్ధికి దోహదపడనుంది. మల్కాజ్గిరి పార్లమెంట్ మేనిఫెస్టో చూసినట్లయితే విద్య మరియు వైద్యంకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని జూనియర్ కళాశాలల్లో అభివృద్ధి పరచడంతో పాటు జేఈఈ, నీట్ మరియు సిఎల్ఏటి పరీక్ష శిక్షణ కొరకు కోచింగ్ సదుపాయాల కల్పన, ప్రతి డివిజన్లో స్మార్ట్ హై స్కూల్స్ని ఏర్పాటుకు కృషి, బస్తీ ప్రాంతాలలో అంగన్వాడీల అభివృద్ధి, ప్రతి వార్డు మరియు డివిజన్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు, పారిశ్రామిక ప్రాంతాలలో నిత్యం హెల్త్ క్యాంప్ నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అలాగే పారిశుద్ధం మరియు వ్యర్థాల తొలగింపుకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా నిత్యం మురికి కాలువలను శుభ్రంగా ఉంచడంతో పాటు కొత్తగా మురికి కాలువల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి, మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజల భవిష్యత్తు అవసరాలకు ప్రత్యేక మురికినీటి శుద్ధి ప్లాంట్స్ ఏర్పాటు, సిటీ డంప్ యార్డ్లను సిటీ బయటకి తరలించి రీసైక్లింగ్ యూనిట్ల కోసం పర్యావరణ వ్యవస్థని ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టనున్నారు. ఇక నీరు మరియు పర్యావరణ పరిరక్షణకి కీలక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా పార్లమెంట్ పరిధిలోని చెరువులు మరియు నీటి కుంటలను అభివృద్ధి పరిచి వాటి చుట్టూ పార్కుల నిర్మాణం, కాలుష్య నిర్మూలన కొరకు గ్రీన్ ఇండస్ట్రీలను ఏర్పాటు చేయడంతో పాటు కాలుష్యానికి కారణమవుతున్న ఇండస్ట్రీలను తొలగించనున్నారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పనకి తోడ్పడనున్నారు. ఇందులో భాగంగా రోడ్ల మరమ్మతు చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాలను, రోడ్ల విస్తీర్ణాలను, లింక్ రోడ్ల అభివృద్ధి మరియు అండర్ పాస్, ఫ్లైఓవర్ల నిర్మాణం, పార్లమెంటు పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలలో యాంటీ ఫ్లడ్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు వంటివి చేయనున్నారు. ఇక ఉపాధి మరియు పరిశ్రమల స్థాపనకి కృషి చేయనున్నారు. ఐటీఐలను కుతుబుల్లాపూర్ మరియు ఉప్పల్ ప్రాంతాలలో ఏర్పాటు చేయడం, ఎల్బీ నగర్ మరియు ఉప్పల్లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేయనున్నారు. అలాగే మహిళలు మరియు ఇతర వర్గాల సంక్షేమానికి మేనిఫెస్టోలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పార్లమెంటు పరిధిలోని చిరు వ్యాపారుల కోసం చిన్న పరిశ్రమలు ఏర్పాటు, ప్రతి డివిజన్లో మహిళలు, పిల్లల కొరకు వినోద క్రీడా కేంద్రాలు ఏర్పాటు, అవసరమైన డివిజన్లో కేంద్రాలలో చిన్న ఫంక్షన్ హాళ్లను కట్టించనున్నారు. ఇలా అన్ని రంగాల్లో మల్కాజ్గిరి అభివృద్ధి లక్ష్యంగా పట్నం సునీత ముందుకు సాగుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.